హాయ్ అందరికీ నమస్తే. నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ సెంట్రల్ ద్రవిడియన్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు మనం ఒక ప్లేస్కి వచ్చినాం అనమాట. ఇట్స్ లైక్ ఏ స్మాల్ రిఫ్రెష్మెంట్ ఆర్ ట్రెక్కింగ్. ఓకే, మనం ఇప్పుడు ఒక కొండ ఎక్కబోతున్నాం అనమాట. ఓకే, సో ఈ కొండ పైన ఏముంటుంది, సో ఇక్కడ ఎక్కిన తర్వాత చుట్టుపక్కల మనకు ప్లేసెస్ ఎట్లా కనిపిస్తాయి, అండ్ పైన కొన్ని మనకి సో పురాతనమైన కట్టడాలు ఉన్నాయి అన్నమాట, లైక్ చిన్న చిన్న టెంపుల్స్. ఓకే, సో వాటిని మనం పైకి ఎక్కిన తర్వాత సో అవి మనం చూద్దాం. దాని తర్వాత లైక్ మనకి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, వ్యూస్ అనేవన్నీ చూద్దాం అనమాట. సో ఓకే, స్టార్ట్. సో యాక్చువల్లీ ఇది చూడడానికి అంత సింపుల్గా లేదు, కొంచెం తేడాలు వచ్చినా మనం చాలా డర్టీ ఉంటుంది పొజిషన్. అండ్ యాక్చువల్లీ పైన మనకి ఎలుగుబంట్లు, కోతులు లాంటివి కూడా ఉండే అనమాట. బట్ ఎనీహౌ వీ విల్ ట్రై టు క్లైంబ్. ఇది పొజిషన్ మనకి ఎక్కడానికి వీలవుతుందా లేదా అని మనం ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి, చూసుకుంటూ ఎక్కాలి. ఓకే, సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం సగం దూరం వచ్చినాం అనమాట, ఇంకా సగం మనం ఎక్కాలి. సో యాక్చువల్లీ ఇంతమంది ఫస్ట్ చూసిన రోడ్ అవే బాగాలేదన్నమాట. సో మనం యాక్చువల్లీ ఎప్పుడు మనం వాకింగ్ చేస్తాం కదండి, అక్కడ కనిపిస్తున్న చెరువు. సో ఆ చెరువు కట్టకి మనం ఎప్పుడు లైక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తాం అన్నమాట. బట్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనం పైకి వెళ్ళాం. ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకొంచెం మనకి కొంచెం టైం పడుతుందండి. సో ఫ్రెండ్స్, వీ ఆల్మోస్ట్ డన్. మనం ఆల్మోస్ట్ పైకి రావడం జరిగింది. కొంచెం ముందుకెళ్తే మనం అనుకున్న వ్యూ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ది డౌన్ వ్యూ. సో అక్కడ కనిపించేది హుజరాబాద్ అనమాట. ఓకే, సో మనం ఇంకొంచెం మనం పైకి వెళ్తే సో డెఫినెట్లీ మనం అనుకున్న ప్లేస్కి వెళ్తాం అనమాట. సో యాక్చువల్లీ ఇదేంటంటే కింద ఉన్నది ఒక టెంపుల్ అన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇక్కడ పక్కన ఒకటి రామాలయం కడుతున్నారు. సో అక్కడ కనిపించేది ఏంటంటే లైక్ సో బైపాస్ రోడ్ అనమాట. వరంగల్ నుంచి వరంగల్కి వెళ్ళే రూట్లో. సో హుజరాబాద్ అవుట్స్కట్స్ నుంచి ఒక బైపాస్ రూట్ అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఫస్ట్ మనం ఒక రూట్ చూసినాం కదండి, ప్లేన్ ఉన్న రూట్. సో అది యాక్చువల్లీ చాలా డేంజరస్ అనిపించింది, ఎందుకంటే అది కంప్లీట్గా మనల్ని సో ఎక్కడం చాలా కష్టం ఉంది. అట్ ది సేమ్ టైం జారిపోతుంది. సో అందుకని నేను ఇక్కడ కొంచెం సో యాక్చువల్లీ ఒక 3 years కదా 4 years బ్యాక్ వచ్చిన అనమాట. బట్ అప్పుడు చాలా మంది ఉండే. బట్ ఒక డ్రీమ్ అనమాట. సో ఒక్కడనే రావాలి అని డ్రీమ్. సో అక్కడ చూస్తారా పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇటు సైడ్ చూసినా మళ్ళీ సేమ్ గుట్టలు కనిపిస్తున్నాయి. ఇటు చూసినా గుట్టలు కనిపిస్తున్నాయి. ఇటు చూసినా గుట్టలు కనిపిస్తున్నాయి. ఓకే, సో మన ప్లేస్. సో మన ప్లేస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హుజరాబాద్ లొకేషన్ ఏదైతే ఉందో దీని చుట్టూ మనకి అన్ని గుట్టలే. సో గుట్టలు, కొండలు అన్నమాట. మీరు ఇంతమంది బ్యాక్ సైడ్ చూసినా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూడండి గుట్టలు కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఇటు మీరు ఇట్లా చూస్తే కనిపిస్తూనే ఉంటాయి నార్మల్గా ఎక్కడో ఒక ప్లేస్లో. ఓకే, ఇటు చూడండి అండ్ ఇటు సైడ్ చూడండి. సో మనం పైకి వెళ్ళాక కొంచెం చూద్దాం. సో యాక్చువల్లీ ఇది కంప్లీట్ ఎలాంటి ల్యాండ్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఈ ల్యాండ్ అంటే మీకు ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇన్కేస్ ఎర్త్క్వేక్ వచ్చినా సరే ఇక్కడ స్టోన్ ఎక్కువ ఉండడం వల్ల, గ్రౌండ్లో స్టోన్ ఎక్కువ ఉండడం వల్ల సో భూమి అనేది అంత తొందరగా క్రాక్ రాదు, అంత తొందరగా డివైడ్ కాదు భూమి అనేది, ఎందుకంటే కింద స్టోన్ ఎక్కువ ఉంది కాబట్టి.
30%. We are almost done. మనం వచ్చేసాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇక్కడ పాత పురాతనమైన కట్టడాలు ఉన్నాయి అనమాట. సో ఇది ఒక చిన్న గుడి, అక్కడ ఒక గుడి ఉందన్నమాట. పక్కన ఒక టెంపుల్ అంటే ఒక రూమ్ లాంటివి ఉందన్నమాట. సో మనం వాటి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. సో ఇంకా స్టెప్స్ కూడా ఉన్నాయి చూడడానికి, చాలా బాగుంది కదా. ఓకే, స్టెప్స్ 1 2 3 4 5 6 7 రైట్ 10. సో మనం చూసిన ఓకే. సో ఇదన్నమాట మా టెంపుల్, మనం ఇప్పుడు వచ్చిన. ఓకే, సో వీటిపైన చెక్కి ఉందన్నమాట సంథింగ్, 2 దేవతలై సంథింగ్. లోపల శివాలయం ఉందన్నమాట. సారీ, లింగం, శివలింగం. అండ్ అక్కడ 3 దేవతలు ఉన్నారనమాట. అండ్ పైన కూడా ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. మొత్తం స్టోన్ అండ్ క్లే తోటి, లైమ్, సున్నం మరియు స్టోన్స్. ఓకే, మనం ఇప్పుడు సో యాక్చువల్లీ మనం ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండాలన్నమాట. ఎందుకంటే కొండ చిలువ అంటారు కదా, అంటే కొండలలో ఉంటాయి కొండ చిలువలు, రాక్ పైథాన్స్ అంటారు. సో అవి అలాంటివి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇలాంటి గృహాలలో ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద వాటిల్లో ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలుగుబంట్లు ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి. చిన్న గుడిని చూసినాం. ఇప్పుడు పక్కన చిన్న ఇంకోటి గుడి ఉందన్నమాట. ఇది ఒకటి అయిపోయింది. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అప్పుడప్పుడు ఇందులో ఎనిమల్స్ ఉంటాయి, వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ బ్లాక్ బేర్స్ ఉంటాయి. ఎందుకంటే వాటికి నివాసాలు ఇవే కదా. సో ఇందులో ఏం లేవు. ఓకే, సో కొంచెం సేఫ్. ఓకే, సో రిస్క్ తీసుకోవద్దు కదండి, అంటే తీసుకోవాలి బట్ జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఇంకొక టెంపుల్కి వచ్చినాం, ఇదే కొండపైన. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏం లేవు యాక్చువల్లీ. సో రైట్ నౌ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి సో చెక్కడం జరిగింది. అండ్ పక్కన ఇంకొక విగ్రహం ఉందన్నమాట. సో వీటిని ఏం దేవత అంటారు? కాళికాదేవి అంటారు. సో 1 2 3 4 5 6 హెడ్స్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ వినాయకుడు స్వామి ఉన్నారు అనమాట. ఓకే, అండ్ సేమ్ కన్స్ట్రక్షన్. అక్కడ మనం రీసెంట్గా ప్రీవియస్లో వీడియో చూసినాం కదండి, సేమ్ అట్లనే. ఇక్కడ పిల్లర్స్ ఇవి స్టోన్ అన్నమాట, అండ్ పైన రూఫ్, పిల్లర్స్, ఓకే, బీమ్స్ అన్నీ ఇవన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న గుట్ట టైప్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది. ఓకే, యాక్చువల్లీ ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి మనం, బట్ ఇక్కడ ఏముంటాయో మనకు తెలీదు లోపల. బట్ బీయింగ్ ఎక్స్ప్లోరర్ మనం వెళ్ళాలి, చూడాలి. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక చిన్న శిల్పం ఉందన్నమాట. లైక్ సో దీని శిల్పం అనకూడదు, సో లైక్ ఐ డోంట్ నో. అండ్ లోపల ఒక దేవత ఉందన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఎక్కాలన్నమాట. సో ఇది ఎక్కితే ఇంకో దీనిపైన ఒక చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. సో అది మనం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు క్లైంబ్. అవసరం ఎక్కడం. ఓకే సర్లే, స్టెప్స్ బాగాలేవు. సో యాక్చువల్లీ దాన్ని ఒక స్టెప్స్ చూసినాం కదండి. సో ఆ స్టెప్స్ ఎక్కినట్టయితే మనం అక్కడ కనిపించే టెంపుల్ ఉందా చిన్నది, సో దానిపైకి ఎక్కుతాం అనమాట. అంతే, సింపుల్. ఎక్కొచ్చు, నో ప్రాబ్లం, బట్ ఎక్కడానికి స్టెప్స్ సరిగా లేవన్నమాట. హే ఆల్, అందరికీ నమస్తే. నా పేరు రాహుల్, మీరు చూస్తున్నాడు రాహుల్ సెంట్రల్ ట్రావెల్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ చూసారు కదా వీడియోని. ఓకే, కొంచెం వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ క్లిప్స్ తీసుకుంటూ సో పోస్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్టయితే సో లైక్, కామెంట్ ఇవ్వండి. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఒకవేళ యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి. సో ఇట్లాగా డిఫరెంట్ ప్లేసెస్ నేను విజిట్ చేద్దాం అనుకుంటున్నా ఫర్దర్గా. ఓకే, సో మీరు కూడా నాతోటి ట్రావెల్ కావాలనుకుంటే, సో ట్రెక్కింగ్ టైప్ అయినా, రిఫ్రెష్మెంట్ కోసం అయినా, ఓకే, సో ప్లేసెస్ని విజిట్ చేద్దామని, చూద్దామని ఇట్లా ఎవరైనా అనుకున్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో డెఫినెట్లీ మనం అట్లీస్ట్ మంత్లీ వన్స్, 2 to 3 months ఒకసారి, లేకపోతే 4 months ఒకసారి, మీ ఇష్టం. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లా టూర్కి వెళ్దాం, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే సో డెఫినెట్లీ నాకు మెసేజ్ చేయండి. సో మనం ఒక ట్రూప్గా ఏర్పడి, ఓకే, మనం కొంచెం ముందుకు వెళ్దాం. So this is what thing I want to tell in this video, and I will come up with another interesting topic. Until then, this is Rahul signing off. Thank you.